హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే వీడియో వచ్చేసి కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ గ్రామ్స్. అంటే ఇక్కడ వీడు కేజీస్లో ఇచ్చాడు, వాటిని మనం గ్రామ్స్లోకి అయితే మార్చమని చెప్తున్నాడు. 9 కేజెస్ని గ్రామ్స్లోకి మార్చాలన్నమాట. 9 కేజీస్కి అంటే ఎన్ని గ్రామ్స్ ఉంటాయో మనం కనుక్కోవాలి. 9 కేజెస్ని గ్రామ్స్లోకి మార్చమన్నాడు. ఇప్పుడు మనం ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. అయితే ఫస్ట్ 9 కేజీస్కి కనుక్కోవడానికి ముందు 1 కేజీకి ఎన్ని గ్రామ్స్ ఉంటాయి అది మనం తెలుసుకోవాలన్నమాట. అప్పుడు 1 కేజీ ఈజ్ ఈక్వల్ ఎంత? 1 కేజీకి 1000 గ్రామ్స్ ఉంటాయి. 1000 గ్రామ్స్, 1 కేజీకి 1000 గ్రామ్స్. అప్పుడు 9 కేజీస్కి ఎంతో కనుక్కోవాలి. 9 కేజీస్ ఈజ్ ఈక్వల్ ఎంత? 9 ఇంటూ ఇది 1 కేజీకి ఎన్ని? 1000 గ్రామ్స్. కాబట్టి ఆ 1000 గ్రామ్స్ ఇక్కడైతే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు 9 కేజీస్ అని పెట్టి 9 ఇంటూ 1000 9000. సో 9000 గ్రామ్స్. 9 కేజీస్కి వచ్చేసి 9000 గ్రామ్స్. అప్పుడు దస్ 9 కేజీస్ ఈజ్ ఈక్వల్ 9000 గ్రామ్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్. 9 కేజీస్కి 9000 గ్రామ్స్ అనేది అయితే ఉండిద్ది. ఇప్పుడు మనం దీన్ని 9 కేజెస్ని గ్రామ్స్లోకి అయితే కన్వర్ట్ చేసేసామన్నమాట. ఓకే, ఇలాగే ఇంకొక సమ్ అయితే చూద్దాము. నెక్స్ట్ సమ్ 7 కేజీస్ 712 గ్రామ్స్ అన్నమాట. ఈ సమ్ ఎలా చేయాలో కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ 7 కేజీస్ వాడు ఇచ్చాడు కదా, 7 కేజీస్కి కనుక్కునే ముందు ఫస్ట్ 1 కేజీకి ఎంతో చూడాలి. ఇవి కూడా 1 కేజీ ఈజ్ ఈక్వల్ ఎంత? 1000 గ్రామ్స్. 1 కేజీకి ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? 1000 గ్రామ్స్ అన్నమాట. అలాంటప్పుడు 7 కేజీ ఈజ్ ఈక్వల్ 7 ఇంటూ 1 కేజీకి ఎంత? 1000. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 7 ఇంటూ 1000 7000 గ్రామ్స్. ఓకే, ఇలా వేసిన తర్వాత ప్లస్ ఇక్కడ మనకి ఇంకా ఎక్స్ట్రా సమ్స్లో ఇక్కడ వరకే చేసాం. పక్కన ఈ 712 గ్రామ్స్ ఉంది, వాడు గ్రామ్స్లోకి మార్చమన్నాడు. ఇక్కడ 712 గ్రామ్స్ అని ఉంది ఆల్రెడీ సపరేట్గా, కాబట్టి ఆ 712 గ్రామ్స్ కూడా యాడ్ చేస్తాము. అప్పుడు 7000 ప్లస్ ఈ 712 గ్రామ్స్ 7712 గ్రామ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు దస్ 7 కేజీస్ 712 గ్రామ్స్ ఈజ్ ఈక్వల్ 7712 గ్రామ్స్. ఇది ఓకే. ఈ రెండింటిని ఇప్పుడైతే మనం కేజెస్లో ఉన్నదాన్ని గ్రామ్స్లోకి అయితే మార్చాము. 7712 గ్రామ్స్. ఇది వచ్చి 9 కేజీస్ వచ్చేసి 9000 గ్రామ్స్. ఇలాగైతే కన్వర్ట్ చేయాలన్నమాట. ఏదైనా ఒక 9 కేజీస్ 10 కేజీస్ అట్లా కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ మనం 1 కేజీకి ఎంతో చూసుకోవాలి. 1 కేజీకి ఎంతో చూసుకోవాలి. 1 కేజీకి ఎన్ని గ్రామ్స్ ఉంటాయి? 1000 గ్రామ్స్. అప్పుడు 9 కేజీస్కి ఎంతో చూడాలన్నమాట. అప్పుడు 9 ఇంటూ ఇది 1000 ఈక్వల్ టు మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 9000 వస్తుంది. సో దస్ 9 కేజీస్ ఈజ్ ఈక్వల్ 9000 గ్రామ్స్. ఇక్కడ పైన అడిషనల్గా ఇక్కడ ఇచ్చినట్టుగా గ్రామ్స్ ఏం లేవు కాబట్టి డైరెక్ట్గా ఇలా వేసేసామన్నమాట. పక్కన విడిగా ఇలాగా గ్రామ్స్ కూడా వస్తే అక్కడ యాడ్ అవుతుంది. ఈ సెకండ్ సమ్ వచ్చేసి 7 కేజీస్ని గ్రామ్స్లోకి మార్చమన్నప్పుడు అప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది 1 కేజీకి ఎంత కనుక్కోవాలి. 1 కేజీ ఈజ్ ఈక్వల్
1000 గ్రామ్స్. అప్పుడు 7 కేజీస్కి ఎంత? 7 ఇంటూ 1000 ఎంత? మల్టిప్లై చేస్తే 7000. అప్పుడు 7000 గ్రామ్స్ ప్లస్ ఈ పక్కన ఎక్స్ట్రా గ్రామ్స్ కూడా ఇచ్చాడు కదా 712 గ్రామ్స్ అని, ఆ 712 గ్రామ్స్ కూడా యాడ్ చేస్తాం అన్నమాట. అప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 7712 గ్రామ్స్. ఓకే, 7 kgs ఈజ్ ఈక్వల్ 7712 గ్రామ్స్. ఇలాగైతే సమ్ చేయాలి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చినట్లు అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.